సుప్రీంకోర్టుకి ఒక విచిత్రమైనటువంటి కేసు వచ్చింది. ఆర్మీలో ఉన్నటువంటి ఆర్మీ ఆఫీసర్కి సొంత మతం అంటూ ఉండదు. మతము తన ఇంటి వరకే పరిమితము. తన రెజిమెంట్ లేదా తన కంపెనీ, తన ప్లటూన్, తన బెటాలియన్ ఏ మతాన్ని ఎక్కువగా పాటిస్తుందో ఆ మతాన్ని ఆయన పాటించాల్సి ఉంటుంది. అందులో సిక్కులు ఉంటే సిక్కుల గురుద్వారాకి వెళ్ళాలి, మందిరం ఉంటే మందిరానికి వెళ్ళాలి, ముస్లింలు ఎక్కువగా ఉంటే మసీదుకు వెళ్ళాలి. తప్పనిసరి. ఇది ఆర్మీలో దాదాపు 70-80 సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్నటువంటి సాంప్రదాయం. కానీ శామ్యూల్ కమలేషన్ అనేటటువంటి ఒక సైనికుడికి దీనిలో అభ్యంతరం వచ్చింది. ఆయన సైనికాధికారి, లెఫ్టినెంట్ బాధ్యతలో ఉన్నారు. ఆయన నేను క్రిస్టియన్ని కాబట్టి హోలీ కావచ్చును, గురుపురబ్, ఇది సిక్కులకు సంబంధించిన పండగ, ఈ పండగల్లో నేను మందిరంలో ప్రవేశించడం నా మతానికి విరుద్ధం అని చెప్పి ఆయన వెళ్ళలేదు. వెళ్ళకపోతే ఆర్మీ తొలగించింది. తొలగిస్తే ఆయన హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు ఆయన వాదనను కొట్టేసింది. ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టుకు వచ్చారు. నిజమైన సెక్యులరిజం ఉన్నటువంటి ఆర్మీలో కూడాను ఈ పెడధోరణి రాకుండా సుప్రీంకోర్టు మంచి తీర్పునివ్వాలని కోరుకున్నారు.